వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇర్షాద్. ఈనాడు పత్రికలో వచ్చిన కొన్ని వార్తలని ఈ రోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే నగరం పరిగెడుతుంది, ప్రజా రవాణా పడుతూ లేస్తుంది. 9 ఏళ్లలో 500కు తగ్గిన సిటీ బస్సులు, ఆదరణ కోల్పోతున్న ఎంఎన్టీఎస్లు, పెరగని మెట్రో రైళ్లు, ఫ్రీక్వెన్సీ కోచ్లు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జనాభాతో పాటు ప్రైవేటు వాహనాలు పెరుగుతున్నాయి. దీంతో రోడ్లపై వాయు కాలుష్యం అధికమవుతుంది. దక్షిణాదిలోని మిగతా మెట్రో నగరాలైన చెన్నై, బెంగళూరు పోలీసెస్ PM 10 ఉద్గారాలు హైదరాబాద్ లో అధిక్యం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఢిల్లీతో పోటీ పడతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం లోపాయుక్తమైన ప్రజా రవాణా అనేదే తేటతెల్లం. ప్రజా రవాణాలోని ప్రయాసాలు భరించలేక ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో నగరం వాయుగుండంగా మారుతుంది. మెట్రో వచ్చిన డిమాండ్కు తగ్గట్టు సర్వీసులు, కోచ్లు పెరగకపోవడం, చివరి గమ్యస్థానం వరకు చేరడానికి అనుసంధాన ప్రజా రవాణా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సమయపాలన లేని ఎంఎన్టీఎస్లు ఆదరణ కోల్పోతున్నాయి. సిటీ బస్సులు గత 9 ఏళ్ల 100లో తగ్గిపోతాయి. ఇదే సమయం ఢిల్లీ, ముంబై నగరాల్లో మెట్రో ఎంఎన్టీఎస్ల సేవలు వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నవి. హైదరాబాద్ లో దినదినానికి రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల రద్దీ. దానివల్ల ఏమైతుంది, మనము ఢిల్లీలో ఎట్లయితే మనకు కొన్ని కాలుష్యం పెరగడానికి వాళ్ళు కొన్ని ఏదైతే సీక్వెన్స్ నెంబర్ అంటే కొన్ని వాళ్ళు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే వారం రోజుల్లో 5 రోజులు ఒక సెలెక్టెడ్ వాహనాలు, ఇంకొక 4 రోజులు సెలెక్టెడ్ వాహనాలు, 4 రోజులు సండే చూసుకుంటే కొంచెం దాన్ని మినహాయించి ఏదైతే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ఒక ఆలోచన విధంగానే చేస్తుంది. సో ఢిల్లీ తరహాలో, ఢిల్లీ ముంబై తరహాలో హైదరాబాద్ కూడా ఇట్లాగే వాహనాలు పెరుగుతే కాలుష్యంగా దినదినంగా పెరిగే ఆలోచన అంటే నిప్పులు హెచ్చరిస్తున్నా కూడా మనము ఎవరికి వాళ్ళు సొంతంగా ఒక ఇంట్లో 3 నుంచి 4 వెహికల్స్ ఉంటున్నాయి. 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, పోతేనేమో 2 వీలర్ లేకపోతే 4 వీలర్. అంతేగాని మనకు మెట్రో రైళ్లు కూడా ఎంతో మనకు అందుబాటులో వస్తున్నాయి హైదరాబాద్ లో. కానీ మెట్రో సర్వీసెస్ ఎక్కువ ఎవరు వాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే చివరి గమ్యస్థానం వరకు కూడా మెట్రో అక్కడ లేకపోవడంతో సొంత వాహనాలు తీసుకెళ్లడంతో కాలుష్యం పెరుగుతుంది. సో ఏదైతే వాళ్ళు చెప్తున్న తరుణంలోనే మనకు ఏదైతే మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఈ కాలుష్యాన్ని తగ్గించుకోవాలంటే వాహనాలు తగ్గించుకోవాలి. హైదరాబాద్ దినదినంగా మొత్తం సిటీ మొత్తం బాగా విస్తీర్ణం పెరుగుతుంది. ఇట్లాగే కొనసాగితే వాయుగండంగా మెట్రో సిటీ. నిజంగా ఇది ఒక హెచ్చరికలు అయితే నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఎలాంటి చేయాలి, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది మనం మనం తొందరలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాగే కొనసాగితే హైదరాబాద్ కు వచ్చే బతుకుతున్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే తప్పదు. మరో అంశం తీసుకుంటే నేడే రైతు భరోసా నిధులు విడుదల, రేపు రైతు ఖాతాలోకి జమ, తొలి విడతలో ఎకరం వరకు సాయం. నేడు నర్మెట్ ఆయిల్ ఫామ్ కర్మాగారానికి సీఎం ప్రారంభోత్సవం. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలు సాయం అందించేందుకే 9,000 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్లో సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వీటిని విడుదల చేశారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ 1 ఎకరం వరకు సాయం అవుతుంది. ఏదైతే ప్రతిపక్షం పదే 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 వీళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది, మీడియా సమావేశాల్లో కావచ్చు, సభలలో కావచ్చు, ఎక్కడ రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధు, రైతు భరోసా అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నుంచి 2 సంవత్సరాలు 5 నెలలు అవుతున్న సమయంలో ఈ ప్రభుత్వంలో ఒక్కసారి వేశాను. సో ఎలక్షన్ అన్నారు, ఎలక్షన్ కోడ్ అన్నారు, ఇగో అదుగో అన్నారు, రాష్ట్రం కొంచెం కష్టాలు ఉందన్నారు, అప్పులు కడుతున్నామన్నారు. సో మొత్తానికైతే మనకు స్థానిక ఎన్నికలు అయితే అయిపోయినవి. 22వ తారీఖు వేస్తామని ఆ మాట నిలబెట్టుకునే అంశంతో రేపు 73 లక్షల మంది రైతులకు రేపు ఎకరం పొలం ఉన్న వారికి రైతు భరోసా ఖాతాలోకి అమౌంట్ జమ అవుతుంది అనేది చెప్తున్నారు. విడతల వారిగా ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు విడతల వారిగా వాళ్ళు రైతు భరోసా నిధులు అయితే మంజూరు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సో చూడాలి మరి ఇంకా ఎన్ని విడతలుగా వేస్తారు, ఎన్ని ఎకరాలకు కుదించే ప్రయత్నం చేస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అయితే ఒక స్పష్టత అయితే వేయాల్సిన పరిస్థితి ఉంది. సో మరో అంశం చూసుకున్నట్టయితే వచ్చే నెలలో రాష్ట్రానికి ప్రధాని మోదీ హైదరాబాద్ లో బహిరంగ సభ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం. కేంద్ర నిధులతో రాష్ట్రం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో శంకుస్థాపనలు చేపట్టేందుకే ప్రధానమంత్రి ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ లో రానున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కు రానున్నారు. వరంగల్ లో ఏదైతే ఎప్పటి నుంచో ఉంది, ఏదైతే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ,
అది ఎప్పటి నుంచో దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నుంచి కూడా అదే అంశం నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అది ఇక్కడ మనకు డెవలప్మెంట్ చేసుకుంటే ఎంతో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తెలంగాణ ఉద్యమంలో ప్రధానం కూడా ఏదైతే వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో బలంగా ఉంది. సో మొత్తానికైతే కేంద్ర సాయంతో ఇది మనకు ప్రారంభోత్సవానికి అయితే ఒక డేట్ అయితే ఖరారైంది. ఏప్రిల్లో మనకు నరేంద్ర మోడీ గారు దానికి ప్రారంభోత్సవానికి రాబోతా ఉన్నారు. ఇక మరొక అంశం చూసుకుంటే ఏదైతే ప్రతిపక్షం 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలే కనుక మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలే కనుక కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలి అని కేటీఆర్ ఒక బలంగానే ఒక మీడియా సమావేశంలో చెప్పే ప్రయత్నం చేశారు. 6 గ్యారెంటీలు గాను మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన హామీ తప్ప ఏమీ అమలు కాలేదు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తే సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ వచ్చే శుక్రవారం శాసనసభ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. అందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ ను కోరుతున్నాం. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు అన్నారు. సో తెలంగాణ భవన్ లో ఈ విషయం మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు ప్రకటించిందో ఆ ఏదైతే పేపర్ ఉందో కనిపించకుండా పోయింది. కాబట్టి మళ్ళీ దాని మీద శుక్రవారం శాసనసభలో ప్రవేశపెడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలకు మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు ఇవ్వాలి, అది అమలు కావాలని నిజంగా ప్రతిపక్షంలో ఒక బలమైన అంశం తీసుకొని రేపు దాన్ని శుక్రవారం అయితే ఏదైతే బిల్లు పెట్టబోతున్నారో దానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వాలంటున్నారు. మరి ఈ అంశం ఎక్కడ పోతుంది ఏంటనేది మనం చూసుకున్నట్టయితే మరి దాన్ని కొంచెం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక చూసుకున్నాం మొత్తానికైతే ఏదైతే రోడ్డు యాక్సిడెంట్లు తరచుగా జరుగుతున్న క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతో మంది కుటుంబాలకు దూరం అవుతున్నారు. అసలు వచ్చిరాని డ్రైవింగ్ తోని రోడ్లెక్కి ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసే ముఖ్యంగా ఇదండి అంశం. అంటే అక్కడ నిబంధనల పాత్ర ఇది మనకు ప్రజా ఆరోగ్యది నెక్స్ట్ వార్త అది వస్తుంది. అక్కడ నిబంధనలకు పాత్ర కట్టడి చేయలేక యాతన. ప్రజా ఆరోగ్య విభాగంలో వింత పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రులలో తనిఖీలు వెళ్లలేని దుస్థితి. గడువు తీరిన వాహనాలతో ఇక్కట్లు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యాన్ని పర్యవేక్షించే కీలకమైన విభాగానికి చెందిన వాహనాల పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 24,000 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రైవేటు రోగులకు అందుతున్న సేవలను పరిశీలించాల్సిన బాధ్యత ప్రజా ఆరోగ్య విభాగం అధికారులదే. సరైన సౌకర్యాలు లేకపోవడంతో వారేమో తనిఖీలు చేయలేకపోతున్నారు. ఫలితంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం CEA ప్రకారంగా ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటిస్తున్నాయి అన్న విషయం నిఘా కరువైంది. సంబంధిత అధికారులు విధి నిర్వాహక అవసరమైన వాహనాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. CEA నిబంధనల ప్రకారం అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లింగ్ కౌంటర్ వద్ద ధరలు పట్టికను ప్రదర్శించాలి. రోగుల వివరాలు, వారికి అందించిన చికిత్స, తీసుకున్న రుసుములు చెందిన దస్తాలను ఆఫ్లైన్ నిర్వహించాలి. బయోమెడికల్ విడతల నిర్వహణ పక్కగా చేపట్టాలి. ఫైర్ సేఫ్టీ చూసుకున్నట్టయితే వీళ్ళు కొంచెం పెద్ద ఒక కథనమే రాశారు. ప్రజా ఆరోగ్య విభాగానికి చెందిన ఒక వాహనాన్ని ఇటీవల డ్రైవర్ నడుపుతుండగా కండిషన్ బాగలేక హైదరాబాద్ లోని మెహదీపట్నం వద్ద ప్రమాదానికి గురైంది. ఇటీవల మరో వాహనం సచివాలయంలో మోరాయించడంతో అధికారులే దాన్ని తోయాల్సి వచ్చింది. సంబంధిత విభాగం ఉన్నత అధికారి ఒక వాహనంలో వెళ్తుండగా ఒక్కసారిగా అందులో నుంచి పొగలు రావడంతో వెంటనే దిగిపోవాల్సి వచ్చింది. నిబంధనలు పాటించాలి. వీటి అమలు తీరుపై ఉన్నతాధికారులు తరచు తనిఖీ చేస్తుండాలి. ఇక చూసుకున్నట్టయితే ప్రజా ఆరోగ్యం ఎట్లా గాలికి వదిలేస్తారో ప్రజా ఆరోగ్యానికి కావాల్సిన వాహనాలను కూడా గాలికి వదిలేస్తారు. దాని మెయింటెనెన్స్ ఉండదు, కండిషన్ ఉండదు, సర్వీసింగ్ ఉండదు. ఇక చూస్తున్నాం ఒక వెహికల్ ఈడ ఉదాహరణకు పోతూనే దాంట్లో నుంచి పొగలు వస్తున్నాయంట, పోతూనే దాన్ని కాలిపోతుంది, పోతూనే ఆగిపోతున్నాయి. అంటే ఇలాంటి వెహికల్ తీసుకొని ఏదైనా కొంచెం అత్యవసరం ఉన్న సమయంలో అలాంటి వెహికల్ ప్రాణం పోవాల్సిన సమయానికి ఇలాంటి వెహికల్ పోసి ప్రాణం పోయాల్సిన అవసరం ఉంటుందా? అసలు ప్రాణం వీళ్ళు పోస్తారో ప్రాణం కాపాడుతారో తర్వాత విషయం. అక్కడికి ఆ గమ్యానికి అయితే చేరాలి కదా, వీలైతే ప్రాణాలతో అయితే ఉండాలి కదా. ఎందుకు ఆరోగ్య శాఖ అంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కొన్ని వెహికల్స్ వీళ్ళు ప్రైవేట్ వెహికల్స్ తీసుకుని, ఇది చూసుకున్నట్టయితే ప్రైవేట్ వెహికల్ ఇది, ఎందుకంటే గవర్నమెంట్ వెహికల్ కాదు. చూసుకున్నట్టయితే దానికి ట్యాక్సీ ప్లేట్ ఉంది. అలాంటి ప్రైవేట్ వెహికల్ కూడా మెయింటైన్ చేయలేక ఎందుకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు? ఆరోగ్య శాఖ అంత దారుణంగా ఉందా? ఆరోగ్య శాఖ నుంచి కూడా మంచి నిధులే ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వాలతోని. మరి ఆ నిధుల నుంచి కొన్ని వాహనాలు వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు కదా, కొనుగోలు చేసుకొని ఏదైతే ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఆరోగ్య శాఖలో ఉన్న వారికి కూడా మంచి వాహనాలు ఇచ్చి మెయింటైన్ చేసి ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. మరి ఎందుకు అలాంటి పరిస్థితి తీసుకురారు?
సో మొత్తానికైతే వాళ్ళు ఆరోగ్య శాఖ నుంచి కూడా ఈ ప్రజా ఆ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సి ఉంటే ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఏం కాపాడుతారు అనేది ఒక అంశం. చూసుకున్నట్టయితే మరొక అంశం చూస్తున్నాం. జీవన్ రెడ్డితో మరో ఇద్దరు మంత్రులు భేటీ. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి టి జీవన్ రెడ్డితో శనివారం రాష్ట్ర మంత్రులు డి శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి దాదాపు గంటన్నర పాటు ఆయనతో మాట్లాడారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీ వీడాలనే ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఈ సందర్భంలో ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఫోన్ లో మాట్లాడాలని శ్రీధరబాబు కోరగా తాను మాట్లాడబోనని జీవన్ రెడ్డి నిరాకరించారు. తనను ఢిల్లీకి తీసుకెళ్లి 20 నెలలు అవుతుంది, ఏ న్యాయం చేశారని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. అన్న విషయాల అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు పేర్కొన్నారు. తన నిర్ణయంలో మార్పు ఉండబోదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులతో చర్చలు అనంతరం జీవన్ రెడ్డి విలేకరులు ప్రశ్నించగా దేవుడు శాసిస్తాడు, మానవుడు అనుసరిస్తాడు అంటూ సమాధానం ఇచ్చారు. అనంతరం మంత్రి శ్రీధరబాబు విలేకరులతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, ఆయనతో చర్చించిన విషయాలు అధిష్టానానికి ముఖ్యమంత్రికి అందజేస్తాం. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ కోసం నిబద్ధతతో పనిచేసిన జీవన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుగా నిలిచారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కోరాం. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. బడ్జెట్ లో రాష్ట్ర జనాభాలో 1.15 కోట్ల మందికి చూసుకున్నాం. కొంతకాలంగా జీవన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఆయన వేస్తున్న ఆలోచనలు, ఆయన ఏదైతే దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా సుదీర్ఘ జీవనం సాగిస్తూ వస్తున్న మాజీ మంత్రి సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గారు ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఆయనకు ఒక రాజ్యసభ సీటు, ఏదైనా నామినేటెడ్ పోస్ట్ లో చాలా ఉంటాయి. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఒక సీనియర్ అనుభవాలు పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేనప్పుడు కూడా ఆయన బలంగా కొన్ని ప్రతిపక్షం మీద బాగా ఆయన గొంతు వినిపించారు. సో కాంగ్రెస్ గతంలో ఏం చేసింది, కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుంది, అసలు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎంత చేసింది, ఎలాంటి పనులు చేసిందని చెప్పే కార్యక్రమాల్లో ఆయన ఎంతో బలంగా పనిచేశారు. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద, నాయకుల మీద, సీనియర్ల మీద, అధిష్టానం మీద, ఏఐసిసి నెంబర్ల మీద, ఢిల్లీకి పెద్దలకు కూడా ఇలాంటి నాయకులను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. పాపం అంత సీనియర్ పెద్ద మనిషి పదే ప్రెస్ మీట్లలో, మీడియా సమావేశాల్లో ఎన్నోసార్లు బాధపడుతూ, నేను ఇన్ని సంవత్సరాలుగా జర్నీ చేస్తూ, ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ తో పాటు నడుస్తూ నేను ఏం సాధించాను, చివరికి నేను ఓడిపోయాను. సో ఓడిపోయినంత మాత్రం నాకు ఏదన్నా ఒక పదవి ఇచ్చి, ఒక సీనియర్ ఏదైనా ఆయన అంత సీనియర్ నాయకు ఎలాంటి పదవి ఇచ్చినా తక్కువనే. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. సో మొత్తానికైతే శ్రీధరబాబు గారు, అట్లా లక్ష్మణ్ గారు అయితే ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో ఈ విషయాలన్నీ ఆయన అధిష్టానానికి తీసుకెళ్తాం కూడా ఆయనకు భరోసా లేదనమాట. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఆయనకు తెలియదంటూ ఏముందబ్బా, వీళ్ళకి జీవన్ రెడ్డి కన్నా వీళ్ళు పోయిన మంత్రులు చాలా జూనియర్ రే. సో ఆయన తెలియకుండా అంశము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన తెలియకుండా ఏముంటుంది, ఎన్నో సమావేశాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎంతో మంది సీనియర్లతో పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. ఆయనకు తెలిసి ఏం జరుగుతుంది అనేది. అందుకు కూడా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు శాసిస్తాడు, మానవుడు అనుసరిస్తాడు అనే అంశం కూడా వాడిండు. సో అలాంటి సీనియర్ నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. సో మరో అంశానికి వెళ్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న అంశం చూసుకున్నాడు, ఏదైతే మనకు రోడ్డు భద్రత, రోడ్డు యాక్సిడెంట్లు, ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతో మంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చిరాని డ్రైవింగ్ తోని రోడ్లెక్కి ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసే అనుకున్న నిజంగా ఒక మంచి ఆలోచన చేస్తుంది ఆర్టీఐ. ఇప్పుడు 6 3 గంటలంట డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష ఇంకా కఠినాంతరం చేస్తున్నారంట. ఇంత ముందుకైతే ఈజీగా బ్యాక్ డోర్ ఏదో ఆనుకో వినుకో డబ్బులు ఇచ్చేసి లైసెన్స్ తెచ్చుకొని రోడ్ ఎక్కేవాళ్ళనమాట. అలాగే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష ఇక కఠినాంతరం. ఎల్ఎల్ఆర్ కి ముందే ఆన్లైన్ రోడ్ సేఫ్టీ టెస్ట్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే నూతన విధానం. అతివేగం, నిర్లక్ష్యం, రోడ్డు భద్రతపై అవగాహన లేని డ్రైవింగ్, ఇవన్నీ రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చాలా మంది వచ్చిరాని డ్రైవింగ్ తో తమతో పాటు ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దేశంలో ఏటా దాదాపు 1.7 లక్షల మంది ప్రమాదాలకు కారణమవుతున్నారు. తెలంగాణలో ఏటా సుమారు 7,500 మంది చనిపోతున్నారు, 23,000 మంది గాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో రహదారి ప్రమాదాలు, మరణాలు నియంత్రణకు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలంటూ కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆదేశాలపై రవాణా శాఖ దృష్టి సారించింది. రవాణా శాఖ మంచి నిర్ణయం తీసుకుంది, మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తుంది. నిజంగా ఇన్ని రోజులకు ఇంత లేటుగా ఒక మంచి ఆలోచన చేసింది. ఈనాడులో ఒక మంచి కథనం రాశారు.
2 నుంచి 3 అంచెల విధానం డ్రైవింగ్ లైసెన్స్ డిఎల్ఏ పొందే విధానంలో కీలక మార్పులు తీసుకొస్తూ రవాణా శాఖ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. డిఎల్ విధానంలో ప్రస్తుతం ఎల్ఆర్ అంటే లర్నింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ పరీక్ష, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష అనే రెండంచెల విధానం ఉంది. వీటికి అదనంగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మోడల్స్ టెస్ట్ తీసుకురాబోతుంది. ఏప్రిల్ తొలివారం నుంచి ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఇకపై ఎల్ఎల్ఆర్ అంటే అదే లర్నింగ్ దరఖాస్తు చేసుకునే ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మోడల్ టెస్ట్ ను తప్పనిసరిగా చేయనున్నారు. ఒక్కొక్కటి అరగంట పరీక్ష మీ ఇంటి నుంచే. రోడ్ సేఫ్టీ టెస్ట్ లో 6 మాడ్యూల్ ఉంటాయి. ఒక్కొక్కటి 30 నిమిషాలు ఉంటుంది. అన్నిటికీ కలిపి 3 గంటల రహదారి భద్రత అవగాహన శిక్షణ కూడిన పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. కెమెరా ఉన్న ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ తో మీ ఇల్లు లేదా ఆఫీస్ నుంచి పరీక్ష రాయొచ్చు. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రవేశ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తారు. దాని ఆధారంగానే లర్నర్ లైసెన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది, రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. ఇక చూసుకున్నట్టయితే మనం ఇది వరకు ఏదో వాడికో వీడికో అమౌంట్ ఇచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేసి 2 పాస్పోర్ట్లు అంటించేసి కింద సైన్ చేసి వానికి ఇచ్చేస్తే వాడు ఏదో లర్నింగ్ ఇచ్చేస్తుండే. లర్నింగ్ వచ్చినాక మరొకసారి కనిపిస్తే ఒరిజినల్ లైసెన్స్ ఇస్తుండే. ఆ ప్రాసెస్ ఉంటుండే. కానీ ఇప్పుడు మామూలుగా లేదంటే ఒక్కొక్క ఎగ్జామ్ 30 నిమిషాలు ఉంటుంది, 3 గంటలు కలిపి ఉంటుంది. నువ్వు ఆఫీసులో చేస్తావా, ఇంటి నుంచి చేస్తావా, నీ ల్యాప్టాప్కి వెళ్ళి చేస్తావా, ఏదైనా కెమెరా నుంచి ఆన్లైన్ లో నీకు లర్నింగ్ రావడానికే నానా పాటలు ఉంటాయి. లర్నింగ్ వచ్చినాక ఒరిజినల్ లైసెన్స్ చేసుకోవడానికి అర్హులు అనమాట. సో ఇవన్నీ చూసుకోవాలంటే మీరు ఇక్కడ ఇచ్చిండు లైసెన్సులు జారీ ఏటా ఇలా లక్షల్లో, సంవత్సరం లర్నర్ శాశ్వత లైసెన్సులకు లైసెన్స్ 2023-2024 7.92 అంటే ఇవి లర్నింగ్ లైసెన్సులు అనమాట. శాశ్వత లైసెన్సులు చూసుకుంటే 4.71 అంటే 7.92 మందికి లర్నింగ్ లైసెన్స్ తీసుకున్నారు. సో శాశ్వత లైసెన్స్ ఎంతమంది తీసుకున్నారు? 4.71 అంటే లర్నింగ్ వచ్చినాడు శాశ్వత లైసెన్స్ తీసుకోలేదు. అంటే ఇన్ని రోజుల నుంచి వాడు లర్నింగ్ తోనే మెయింటైన్ చేస్తున్నాడా? లర్నింగ్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది. 2 నుంచి 3 నెలల్లో లర్నింగ్ నుంచి నువ్వు శాశ్వత లైసెన్స్ తీసుకోలేదు అనుకోండి, ఈ లర్నింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రవాణా శాఖలో చట్టం ఉంది. మరి ఇంతమంది లైసెన్స్ లేని వాళ్ళే తిరుగుతున్నారు ఈ రాష్ట్రం మొత్తం. రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు, హెల్మెట్ పెడతారు, సీట్ బెల్ట్ పెడతారు, లైసెన్స్ పెడతారు, పొల్యూషన్ పెడతారు. మరి ఇవన్నీ చెక్ చేస్తే మరి లైసెన్స్ లేని వాళ్ళు రోజు ఎన్ని బండ్లు సీజ్ అవ్వాలి? అంటే ఎంతమందికి లైసెన్స్ లేని వాళ్ళ మీద కేసు కట్టాలి? 2024-25 చూసుకున్నట్టయితే లర్నింగ్ లైసెన్స్ 6.92 మంది లర్నింగ్ లైసెన్స్ తీసుకున్నారు. మరి శాశ్వత లైసెన్సులు ఎంతమంది తీసుకున్నారు? 4.63 మంది. లక్షల్లో తగ్గుతుంది. ఆ లక్షల తగ్గుతున్న జనాలు ఎందుకు రోడ్ల మీద వచ్చి ఇతర ప్రాణాలతో చెల్లగట్టలాడుతున్నారు? మరి ఇంత మంచి ఫుటేజ్ పబ్లిక్ చెప్పకుండా రాష్ట్ర ఆర్టీఓ గాని, డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కానీ ఈ విధానాలు లేకుండా రోడ్ల మీద మరి ఎట్లా చెకింగ్ నడుస్తుంది, ఎట్లా మేనేజ్ చేస్తారు పబ్లిక్ అందరూ? ఇన్ని కొత్త బండ్లు వస్తున్నాయి, ఇన్ని పాత బండ్లు మూలన పడుతున్నాయి, ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తున్నాయి, ఇన్ని లైసెన్స్ లేక, ఇన్ని హెల్మెట్ లేక ఇన్ని కేసులు కడతా ఉన్నారు. మరి ఇంత వ్యత్యాసం కనిపిస్తా ఉంది ఇక్కడ మనకు. ప్రాణాలు ఏమో గాల్లో కలిసిపోతున్నాయి. బయటికి వెళ్ళినోడు ఇంటికి రావాలంటే ఆడు అసలు ఎంత క్రిటికల్ పరిస్థితి, రోడ్లు ఎక్కాలంటే ఎంత భయం. ఎన్ని రోడ్ సేఫ్టీ స్టైల్ మనం మెయింటైన్ చేసినా కూడా ఎదుటివాడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో వస్తున్నాడా, హెల్మెట్ లేక వస్తున్నాడా, ఓవర్ స్పీడ్ తో వస్తున్నాడా, లైసెన్స్ ఉందా లేదా అని ఇష్టానుసారంగా. సో ఇక్కడైనా మనం ఇప్పుడు ఏదైతే ఈ డ్రైవింగ్ లైసెన్స్ లో కొత్త విధానాన్ని ఇప్పటికైనా కొంచెం మెరుగ్గా ఇంకొంచెం వాళ్ళు ముందంజ ఒక స్టెప్ ముందుకేసి దీన్ని ఒక శాశ్వత పరిష్కారంతో కొంచెం రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించే ఆలోచన ఉంటుంది కాబట్టి సో మనం కొంచెం దాన్ని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుండే. ఇక ఇవన్నీ కమర్షియల్ ఆయిల్ మొత్తానికి మనం చూసుకున్నాం. రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు ఎంత బిల్లు కేటాయించారు అనేది. బీసీలపై అణచివేత వైఖరి ఆర్ కృష్ణయ్య ధ్వజం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలపై అణచివేత వైఖరి అవలంబిస్తుందని బీసీ ఐకాస చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. 50% జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో 1.34% బడ్జెట్ మాత్రమే కేటాయించడం దీనికి నిదర్శనమన్నారు. బీసీల ఉపకార వేతనాల ఫీజులు చెల్లింపు, రుణాల కోసం నిధులు కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షత శనివారం బషీర్బాగ్ దేశోదార్థిక భవన్ లో
సోమవారం నిర్వహించారు. భవన్లో సమావేశం నిర్వహించి ఇందులో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 3.25 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు సంక్షేమానికి 12.5 వేల కోట్లు మాత్రమే కేటాయించడం. కృష్ణయ్య మాట్లాడుతూ 3.25 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి 12.5 వేల కోట్లు మాత్రమే కేటాయించడం అని దారుణం అని ఆయన అన్నారు. సో చూసుకున్నట్టయితే 50% బీసీలున్న జనాభాకి ఇంత గొంతు కోసి మొన్న చట్టసభలోకి మేము బీసీలకు రాజ్యాధికారం వైపు అడుగులు వేయడానికి మేము బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు ఇస్తామని మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా అన్ని జనరల్ సీట్లు ఇచ్చి మళ్ళీ రెడ్డిలకి రాజ్యాధికారం ఇచ్చే వైపు కూడా చేస్తారని, బీసీలు పెద్ద ఎత్తున ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసనలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో దీక్షలు చేసి అయినా కూడా 42% కూడా సాధించలేని పరిస్థితి చూస్తున్నాం. గత ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం 17% కూడా ఇంకా కుదించింది. అయినా కూడా మళ్ళీ ఏమైనా రాష్ట్ర బడ్జెట్ లో ఏమైనా అరకొరన్న వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారు అంటే అక్కడ కూడా అన్యాయమే జరిగింది. మనకు మొత్తానికి చూస్తే బీసీలపై అణచివేత వైఖరి ఆర్ కృష్ణయ్య ధ్వజం. అసలు కాంగ్రెస్ పార్టీ బీసీలపై అణచివేత వైఖరి అవలంబిస్తుందంటే ఎవరైనా బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. కేవలం ఎలక్షన్ టైంలోనే బీసీలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. బీసీలో ఉన్న బలమైన నాయకులు కూడా బీసీల కింద ఉన్న బీసీల గురించి మాట్లాడలేని పరిస్థితి. అసలు బీసీలో బలమైన నాయకులు మాట్లాడితే మా పదవులు ఎక్కడ ఊడతాయని వాళ్ళకు భయం. సో అలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితులను చూసుకుంటే బీసీలు ఎగిరైన కళ్ళు తెరిచి 50% పైగా ఉన్న బీసీలు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే ఎలక్షన్లకు పనికి వస్తారా? రాజ్యాధికారం వైపు అడుగులు వెయ్యరా? అసలు బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో బీసీలు కూడా ఓట్లు వేయలేని పరిస్థితి దాపరిస్తుంది. చూస్తున్నాం కూడా. మనం ఎంతసేపు ఉన్నా అగ్రవర్ణాలకి వేస్తారనే ఆలోచన ఉంటుందో సరే బీసీలు ఎక్కడైనా ఆలోచిస్తారా లేదనేది చూడాలి. మరో అంశం చూస్తున్నాం. ప్రజల సొమ్ముతో బూడిద కుప్పలు నిల్వలు పేర్చడానికి 50 కోట్లు. జెన్కో ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం. రవాణా ఖర్చు భరించి మరీ ఉచితంగా ఇవ్వండి అన్న కేంద్రం చెప్పినా కూడా బేఖాతారు. కాలుష్య సమస్యల నుంచి కాపాడేందుకు విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే బూడిదను ఎప్పటికప్పుడు బయటకు తరలించాలని కేంద్ర పదే చెప్తున్నా జెన్కోకు కోట్లు వెచ్చించి కుప్పలుగా పోస్తుంది. థర్మల్ విద్యుత్ కేంద్ర టీపీపీ నుంచి వెలువడుతున్న బూడిదను అవసరమైన వారికి పరిశ్రమలకు ఉచితంగానైనా ఇచ్చేయాలని, దాని తరలింపు పేరుతో సామాన్య ప్రజలు చెల్లించే కరెంటు ఛార్జీలపై ఆర్థిక భారం మోపొద్దని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా తెలంగాణ జెన్కో కుప్పలు పేర్చేందుకు నిధులు ఖర్చు చేస్తున్నారు. అసలు చూసుకుంటున్నాం. ప్రజల సొమ్ముతో బూడిద కుప్పలు నిల్వలు పేర్చడానికి 50 కోట్లు. జెన్కో ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం. రవాణా ఖర్చు భరించలేక ఇక కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితులు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బేఖాతారు. అసలు అది దేనికి వనికి రాకపోయినా పర్లేదు కానీ పేదలకు, రైతులకు, వాళ్ళకు దాన్ని ఆ బూడిద మనం ఏదైనా వాళ్ళకు ఇస్తే కొంచెం పంటలు మంచిగా వండే ఆలోచన ఉంటుంది. అయినా కూడా మేము బేఖాతారు చేస్తాం. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఇవన్నీ అనవసరమే కదా. ప్రజల సొమ్ము ఎక్కడ పోతుంది? చూసుకున్నట్టయితే ఇది పరిస్థితి. మరో అంశానికి వెళ్తే ఈ వార్త మనం 3 రోజుల నుంచి ఇదే వస్తుంది. భార్య మృతి తట్టుకోలేక ఎస్ఐ ఆత్మహత్య. 5 రోజుల కిందట ఆమె బలన్మరణం. కరీంనగర్ చూస్తుండే 5 రోజుల కిందట భార్య ఆత్మహత్య చేసుకోగా మనోవేదనతో ఎస్ఐ కూడా బలన్మరణకి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం సీతంపేటలో శనివారం చోటు చేసుకుంది. హుజురాబాదు ఎస్పీ పాదవి కథనం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన దే చంద్రశేఖర్ 38 సంవత్సరాలు రెండో టానా ఎస్ఐగా నిధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు 10 ఏళ్ల క్రితం సీతంపేటకు చెందిన దివ్య 30 ఏళ్ళు వివాహమైంది. వీరికి 10 ఏళ్లలో ఉన్న 2 కుమారులు ఉన్నారు. ఈ నెల 17న కరీంనగర్ లో తమ ఇంట్లో దివ్య విషపూరిత ఆకుల రసం తాగి భర్తతో పాటు సీతంపేటలో ఉన్న తండ్రి ఇంకా మొత్తానికి వీళ్ళకు అసలు ఏం జరిగింది అనేది ఏం రాయలేదు. అసలు ఎందుకు వీళ్ళు మనోవేదన తట్టుకోలేక ఎస్ఐ. సో ఇదని మొత్తానికి వార్తలు. మొత్తానికి ఇంకొక వార్త చూస్తున్నాం. మిగిలింది 10 రోజులే. సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 3.80 మిలియన్ల టన్నుల దూరం. వార్షిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 10 రోజులే గడువు ఉంది. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కావడంతో బొగ్గు ఉత్పత్తిని కుదించిన లక్ష్యాన్ని చేరుకోవడం కూడా కష్టంగా కనిపిస్తుంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల సామర్థ్యం తగ్గిపోవడంతో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం చేరుకోవడానికి ఇబ్బంది పడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ల టన్నులు బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. కొత్త గనులు అందుబాటులో రాకపోవడంతో నెల రోజుల కిందట వార్షిక లక్ష్యాన్ని 60 మిలియన్ల టన్నులు కుదించుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ముగిసేందుకు ఇంకా
ఇంకా సింగరేణి బొగ్గుగల్లో ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు. అంటే గతం కన్నా పోల్చుకుంటే ఇప్పుడు కూడా ఇంకా తగ్గే ప్రయత్నం ఆలోచిస్తుంది. సో ఇక వార్షికోత్సవానికి అంటే సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 3.80 మిలియన్ల టన్నులు దూరం. అంటే క్రమక్రమంగా సింగరేణిలో బొగ్గు తగ్గుతుంది. అంటే దాని ఉత్పత్తి పెంచడానికి ఇంకేమైనా మార్గం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. సో మొత్తానికి ఈ రోజు ఈనాడు వచ్చిన వార్తల కథనాల మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మరో అంశంతో రేపు మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉన్నాను మీటి న్యూస్. నేను మీ ప్రసాద్.